భక్తితో పూజ చేయండి, ఎన్ని సాంప్రదాయాలను పూజ చేయండి, అంటే లక్షల కోట్ల పువ్వులు కానీ లేదా కోట్ల మందితో పెట్టి యజ్ఞ యాగాదులు చేయండి, ఎన్ని చేయండి, అక్కడ విలువైంది ఏంటో చెప్పండి మీకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దండం పెడతాం, ఒక తిరుపతో సింహాచలము అరుణాచలం ఎక్కడో దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం మనం? ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది మనకి? అక్కడైనా ఆ స్వామి, ఇక్కడ ఉన్న ఆ స్వామి, మనం దండం పెట్టినా ఎక్కడ దండం పెట్టినా కృప చూపిస్తారు. లేదు లేదు మీరు అరుణాచలం వస్తే నేను కృప చూపిస్తాను అంటారండి స్వామి. మన ఇంట్లో చిన్న శివలింగం అభిషేకం చేసిన అక్కడికి ఇక్కడికి ఎందుకు తేడా? మనకి ఎందుకు మరి తీర్థయాత్రలు పెట్టారు? మనం అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నామంటే ప్రాసెస్ కోసం. అంటే అంత లెందీగా అన్ని రోజులు ఆ క్షణాలంతా మనం ఎందుకు వెళ్తున్నాం అని 2-3 రోజులు ప్రాసెస్ చేస్తాం. ట్రైన్లో వెళ్ళినా, జర్నీ చేసినా, టికెట్ తీసినా, లగేజ్ సర్దినా, ఎవరు ఫోన్ చేసినా మేము ఇలా వెళ్తున్నాము స్వామి గారి దగ్గరికి, అలా నిరంతరము ఆయన పొందాలి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఆయన దర్శించాలి, ఆయన అనుభూతి చెందాలి, ఆ క్షేత్రం యొక్క అనుభూతి చెందాలని నిరంతరం మైండ్ ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్తాం. కాబట్టి ఆ ఫీల్ వస్తుంది. ఇక్కడ మనం లోకల్కి వెళ్ళేటప్పటికి ఏమంటే టక్కమని వెళ్తాం, ఏ ఆలోచించి పక్కకు రాము. మనకి ఏదైనా ఆ ప్రాసెస్లోనే మనకి ఆ మనసు, బుద్ధి, ఆలోచనలు, గుణాలు అన్నిటి నుంచి వద్దనుకున్న గుణం నుంచి పక్కకు వస్తాము, కావాల్సిన గుణాలను పట్టుకుంటాం, దాంతో చేస్తాం. అందుకోసం చేస్తారు. మా విద్యార్థులు కూడా అందుకనే అంత శరీర కష్టం పడేటప్పుడు బాగా మెట్లెక్కలేను, ఎందుకు ఎక్కండి అమ్మ స్వామి దర్శనం కోసం అని అంటే స్ట్రాంగ్గా కోరుకుంటాం, బలంగా మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా కోరుకుంటాం. ఆ కోరిక కోసం, ఆ కోరిక ఇక్కడున్నా కూడా సాధించవచ్చు. ఎందుకు వెళ్ళాలంటే చాలామంది ఇప్పుడు చూడండి, ఇవేవి చేయకుండా వేమన అయ్యాడా లేదా, వ్యాస మహర్షి అయ్యారా లేదా, రమణ మహర్షి అయ్యారా అంటే చాలామంది మనకు తెలిసిన దేవతా స్వరూపాలు కానీ, ఋషులు కానీ, మునులు కానీ ఊరు దాటకుండా చివటమమ్మ కానీ, మాయమ్మ కానీ వీళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళందరూ బాగున్నారా? అది చెప్పలేము. చాలా అదే పనిగా ప్రతి సంవత్సరం 10 సార్లు తిరుపతి వెళ్ళి అంతా బాగున్నారా అంటే ఆరోగ్యంగా కానీ, మనసుపరంగా కానీ, బుద్ధిపరంగా కానీ, కష్టాలు కానీ మార్పు వచ్చిందంటే లేదు. ఒకే చోట ఉండి ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అంటే మన లోపల ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోకల్లా ఇక్కడ ఉండి కూడా నిరంతరం మీరు ఏదైనా చేయండి, ఎలాగున్నా సరే అంతరంలో నిరంతరము కూడా భగవన్ నామస్మరణం, గురునామస్మరణం, జ్ఞానము, పరమాత్మ ఏదో ఒకటి. నిత్య పనులు ఉన్నాయండి, కష్టం ఉన్నాయండి, బాధ ఉండనివ్వండి, సుఖం ఉండనివ్వండి, బిజీగా ఉండండి, ఎలాగైనా ఉండండి, ఏమైనా ఉండండి, బట్ వెనక నిరంతరం మాత్రం భగవంతుని మీద ప్రేమ, కోరిక, విరహము, తపన కావాలి. ఎప్పుడైతే అది కోరుకుంటామో ఆటోమేటిక్గానే వీటి యొక్క తీవ్రత తగ్గిపోతుంది. దేని తీవ్రత? బాధల నుంచి, కష్టాల నుంచి, మోహాల నుంచి, ఇబ్బందుల నుంచి, భయాల నుంచి, కోపం నుంచి, దుఃఖం నుంచి, స్ట్రెస్ నుంచి, టెన్షన్ నుంచి, అన్నిటి నుంచి పక్కకు వస్తాం. అంత ఈజీగా మనకు కావాల్సినదే కదా. ఎవరిని ఏం కోరుకుంటుంది? ఇవి ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యంగా ఈ 2 ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే అంతరాలలో ఎప్పుడు కూడా పవిత్రమైన మనసు, పవిత్రమైన ప్రేమ, నిరంతరం భగవన్ నామస్మరణ. మీరు ఎక్కడన్నా ఉండండి, ఎలాగైనా ఉండండి, ఎదుటి వాళ్ళు ఎలాగైనా ఉండండి, భక్తులు అవ్వచ్చు, నచ్చని వాళ్ళు అవ్వచ్చు, నచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, ఇంట్లో ఉన్న అవ్వచ్చు, ఎక్కడైనా ఉండండి. కానీ అంతరంలో మాత్రం నిరంతరం మాత్రం భగవంతుని పాదాలు అసలు వదిలిపెట్టవద్దు. అక్కడ దాకా మనం ఎందుకు వెళ్తున్నామంటే అన్ని రోజు ప్రయాణం కేవలం గట్టిగా పట్టుకోవడానికి. మనం ఇక్కడ గట్టిగా పట్టుకున్నప్పుడు ఎందుకండి మనం ఎందుకు కక్కుతు పడాలి? అక్కడికి వెళ్ళొద్దు అనట్లేదు, అక్కడ వెళ్ళండి, అని చేయండి. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయిలో ఉండండి అని చెప్తున్నాను నేను. సరేనా? ఓకే, మనం కాసేపు గంట సేపు నేను చెప్పేందుకు కళ్ళు తిరగొద్దు. కావాలంటే ఏమైనా నొప్పులు అనిపిస్తే కనుక బాడీ పార్ట్స్ కలపచ్చు. కళ్ళు తెరవకుండా కూర్చోండి, కావాలంటే కలపండి. ఎవరైనా పైన కూర్చోండి,